నమస్తే అండి, వెల్కమ్ టు ద ఫుడీ స్టోరీస్. ఈరోజు స్పెషల్ పానీపూరి. వీకెండ్లో సింపుల్గా టేస్టీగా ఇంట్లో చేసుకునే రెసిపీ. దీనికి తెల్ల బఠానీ ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. వీలైతే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా బాగా మెత్తగా ఉడుకుతాయి. అండ్ దీనికి ఒక 2-3 పొటాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. అలానే ఈ రెసిపీకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న సైజులో కట్ చేసుకోవాలి. అలానే అల్లం కూడా. అండ్ రసంలోకి చింతపండు కూడా నానబెట్టుకోవాలి. దీనికి పుదీనా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా అలానే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న అల్లం, 4-5 పచ్చిమిర్చి, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత దాన్ని కొంచెం వాటర్ పోసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఉడికించిన పొటాటో బఠానీ కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, అలానే కొంచెం పసుపు, కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్, అలానే ధనియాల పొడి, అలానే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా ట్రై చేయొచ్చు. అండ్ ఇదంతా బాగా మెత్తగా కలుపుకోవాలి. అంతే అండి, చాట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందాక రసం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా, అందులోనే చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే రసం కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా పానీపూరి సంగతికి వస్తే నేనైతే బయట తీసుకున్న పానీపూరియే వేయించుతున్నాను. కావాలంటే గోధుమ పిండి, మైదా పిండితో కూడా చేసుకొని వేయించుకోవచ్చు. అది నేను నా ఛానల్లో త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇలా మనకు కావాల్సిన పానీపూరి వేయించుకొని రెడీగా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ పెట్టాను. లైట్గా ఆయిల్ వేసి ఇందాక మనం పొటాటో బఠానీ మసాలా కూడా దీని మీద పెట్టేస్తున్నాను. ఇక్కడ రౌండ్గా పెడుతున్నానని మాత్రం చూడకండి. నేనైతే స్ట్రీట్ స్టైల్లో ట్రై చేద్దాం అనుకున్నా, అందుకే ఇవన్నీ చేశాను. మీరు కావాలంటే ఒక ప్యాన్లో ఈ మసాలా అంతా వేసి లైట్గా వాటర్ పోసి ఉడికించుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం మనం చేసుకున్న రసం కూడా యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. అండ్ ఇంకా పానీపూరి, ఆనియన్స్, ఈ మసాలా వేసుకొని ఆ పుదీనా కొత్తిమీర రసం వేసుకొని తింటే సేమ్ స్ట్రీట్ స్టైల్ పానీపూరి టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.